ఆ గుడివాడ ఎమ్మెల్యే గారి గురించే ఎక్కువగా బయటకు పేరు వస్తా ఉంది. అక్కడ ఆయన ప్రముఖ వార్తాపత్రికల నిండా 1కి 10 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత రాసే వాళ్ళందరూ కలిసి ముక్త కంఠంతో చెబుతోంది షాడో ఎమ్మెల్యే గుడివాడకి ఈయనే అనేది. అయినప్పటికీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కూడా పార్టీకి సంబంధం లేదు ఆ వ్యక్తి అంటూ కూడా ఆయన చెప్పారు కదా క్లియర్ గా. అవునండి, పార్టీకి సంబంధం లేదు. ఎవరు రోడ్డును దారిని పోయే దానయ్య, తులసిబాబు ఎవరు మనకు అనవసరం, ఆయన ఎక్కడుంటాడో మనకి తెలియదు. కానీ ఆయన చెప్పిన ప్రతి పని చేయటానికి మనుషులు ఉంటే చాలదండి. పార్టీలోనే అతను ఏమైనా కార్యకర్త సభ్యత్వం తీసుకోవాల్సి ఉందా, లేకపోతే నాయకుడిగా నోటిఫై చేసుకోవాల్సి ఉందా, లేకపోతే మంత్రి పదవి అనుభవించాల్సి ఉందా? ఆ చేసే వాళ్ళందరూ మన దగ్గర ఉంటే చాలు కదా. సునీల్ కుమార్ కూడా తులసిబాబు చెప్పినట్టే చేశాడు అనేది కూడా ఎంతవరకు సమాచారం బయటకు వచ్చింది చెప్పండి. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో కూడా ఇదే సునీల్ కుమార్ ఏ కేసునైతే వెరిఫై చేసి దాన్ని విచారణ చేశాడో అందులో బోల్డ్ అంత గోల్మాల్ ప్రాక్టీస్ చేశారు. తులసిబాబు స్వగ్రామం అయిన రాంకూర్లో, ఆ పక్కనున్న వరపర్లో కానీ, అద్దంకి మండలంలో కానీ, జయపంగులూరు మండలంలో కానీ ఉన్న బ్యాంకుల్లో చాలా ఖాతాలు ఓపెన్ చేశారు. అసలు ఈ తులసిబాబు ముందు ఈ సిఐడి సునీల్ కుమార్ దగ్గరే ఉండేవాడు. సునీల్ కుమార్ తోటి పనిబడిన ఈ ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యే గారికి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన అటాచ్ అయ్యాడు అనేది బయట పుంకాలుగా కథలు నడుస్తూ ఉన్నాయి. టెక్నికల్ గా అతను తెలుగుదేశం పార్టీ పోయి ఉండొచ్చు, అభ్యర్థిత్వం ఉండకపోవచ్చు, వాళ్ళ అభ్యర్థి కాకపోవచ్చు. కానీ చేసేవాళ్ళు ఉంటే చాలదండి. బంతిలో ఎక్కడ కూర్చుంటేనే మనం కావాల్సిన లడ్డూలు కానీ, కాజాలు కానీ, స్పెషల్ చికెన్ మటన్లు కానీ అన్ని మన దాకా వస్తాయి. వడ్డిచ్చేవాడు మన వైడైతే చాలు కదా. దీనికి ఏమి ఇప్పుడు టెక్నికల్ గా ఉన్న దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా అనే అనుమానం కూడా వస్తుందా ఇక్కడ? లేదా అతను మా పార్టీ కాదండి అంటే మీ పార్టీలో ఎంతమందికి అలైడ్ గా ఉన్నాడు అది కూడా మీరు చూసుకోవాలి కదా. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియాలి కదా. ఈ రోజుకి నేను చెబుతున్నా, గుడివాడ ఎమ్మెల్యే గారి ఇన్స్టాగ్రామ్ వెరిఫైడ్ అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అదొకటి తులసిబాబు మీరు చూడొచ్చు. గతంలో ఎంక్వైరీకి అంటే ఆ పోలీస్ స్టేషన్ కు వస్తున్న సమయంలో గుడివాడకు వస్తే మీ సంగతి ఏంటో చూస్తా అని కూడా బెదిరించారు ఆయన, పోలీసులు బెదిరించారు. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూడండి, వెనిగళ్ల రాము గారి వెరిఫైడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూడండి. ఈ తులసిబాబు ఎవరో మీకు అర్థమైపోతుంది. మా పార్టీ కాదు అని అంటే ఎందుకు పెట్టుకున్నాడండి ఆయన? ఈ రోజుకి గుడివాడలో నడిపే దందాలు మొత్తానికి మొత్తం నడిపించేది ఇతనేననేది, రాజేంద్ర నగర్ లో ఉన్న అపార్ట్మెంట్ లో ఉన్న 50 మందికి షెల్టర్ ఇచ్చే అపార్ట్మెంట్లు, లేకపోతే బైపాస్ రోడ్ లో ఉన్న ఆఫీసులో నడిచే దందాలు, వీటన్నిటిని ఏం చేస్తాం చెప్పండి? ఓకే, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే పోలీసు వ్యవస్థ కూడా ఒకంత ఇందులో సీతకన్ను చూపించిందనే అనుకోవాలి. తులసిబాబుని పట్టించింది కూడా రఘురామకృష్ణరాజే. ఇందులో ఏంటి సార్, చాలా అంశాల్లో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి పోలీసు యంత్రాంగంలో కొద్దిమంది, అందరూ కాదు కొద్దిమంది ఇంకా పనిచేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది కదా ఇంకా కూడా. ఎందుకంటే మొన్న తిరుపతి ఇష్యూకి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. సో ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీని వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికే పనిచేస్తా ఉన్నారు. అప్పుడు నేను హాస్పిటల్లో ఉన్న సమయంలో ఆయన ఎట్లా రానిచ్చారు జగన్మోహన్ రెడ్డిని అక్కడికి, ఆపే అంత లేదా అని చెప్పి మాట్లాడారు కదా. అవునండి, పోలీసు వ్యవస్థలో కానీ అధికారిక గణంలో కానీ జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతున్న నాయకులు, ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డ కొంతమంది అధికారులు కొంతమంది ఉన్నారు. కానీ ఈ తులసిబాబుకి కావాలంటే టీడీపీ పార్టీలో అలాగే పనిచేసి పెట్టే వాళ్ళు ఉన్నారా లేదా? ఆ అంశం కూడా చెప్పుకోవాలిగా. మనం ఇక్కడ కేవలం అధికారుల మీద వేద్దామా? మన నాయకులు అందరం తప్పించుకొని బయటకు మాకేం సంబంధం లేదు దూరంగా ఉన్నామా? మరి ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ రోజున ఒంగోలు తీసుకొచ్చి విచారణకు తీసుకొచ్చారు. ఈ యాక్చువల్ గా మనకున్న సమాచారం ప్రకారం అయితే ఇతను రాంకూర్లో ఇతని పరిస్థితి ఏమిటి, ఇతని స్వగ్రామంలో ఇతని పరిస్థితి ఏమిటి, వీళ్ళ తల్లిదండ్రులు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుండెలు జింపుకొని జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపిస్తున్నారండి వాళ్ళు. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. ఇతను గతంలో ఏమేం చేశాడు అన్ని అందరికీ తెలుసు. సిఐ ఇతను మరి ఏం చేస్తాడనో లీగల్ అడ్వైజర్ గా, సిఐడికే లీగల్ అడ్వైజర్ గా ఉన్న తులసిబాబు
అటు అధికారిక గణంలో గాని ఇటు ఆ, ఆ, నాయకుల గణంలో గాని తులసి బాబుని కాపాడటానికి చాలా మంది ఉంటే మరి ఇలాంటి పరిస్థితి కాక ఎలా ఉంటుంది Right, sir, అనేది right. సామాన్యుడి ప్రశ్న. రైట్, అడుగుదాం సార్. సాహెబ్ గారు నమస్తే. నమస్తే సాహెబ్ గారు